వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధనగిరి నరసింహాచార్యులతో పాటు వేద పండితుల మంత్ర ఉచ్చారణల కొనసాగిన ఈ పూజా కార్యక్రమాలలో ఏరియా జిఎం జి దేవేందర్ తో సహా 108 మంది దంపతులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. గోవింద నామ స్మరణలతో సిగ్గులొలికే అమ్మవారి మెడలో స్వామివారు తాళి కట్టే మహాఘట్టాన్ని భక్తులు తిలకించి పునీతులైనారు. తదనంతరం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ దైవ కృపకు పాత్రులైనారు. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, మందమరి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ సంవత్సరం 52వ సంవత్సరం మన ఆలయం ప్రతిష్ట పూర్తి చేసుకొని 52 సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో ఈ సంవత్సరం మనకు వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు గురువారం స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం చాలా వైభవంగా అనేక మంది కళ్యాణ దంపతుల చేతుల మీదుగా వారికి కళ్యాణ మహోత్సవాన్ని, అలానే మనకు స్వామివారి అందరి యొక్క అనుగ్రహం చేత అక్కడ స్వామివారికి హోమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిగాయి. అందరూ కూడా చాలా మంది భక్త మహాశయులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈరోజు సాయంకాలం నుంచి హవనం ప్రారంభమవుతుంది. రేపు సాయంకాలం సదస్యము, ఎల్లుండి సాయంకాలం డోలోత్సవము, అలానే 4వ రోజు సాయంకాలం రథోత్సవం మన మందమరి మార్కెట్ గుండా రథ ప్రదక్షిణం జరుగుతుంది. రథమంతా తిరుగుతుంది. 12వ తేదీ రోజున స్వామివారి మన ఆలయంలో ఉన్నటువంటి పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా ఆ రోజున వస్తే ఆ స్వామి సుదర్శన భగవాను నుంచి నేరుగా తీర్థం మన మీద ప్రోక్షణ జరిగి పడేటువంటి అదృష్టం ఆ రోజు సంవత్సరానికి ఒక మారు మాత్రమే నాకు లభిస్తుంది. అది చక్రస్నానం. ఆ రోజు సాయంకాలం నాగవెల్లితోటి ద్వాదశారాధన సప్తావరణంలో ఏకాంత సేవతోటి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. మందమరి పట్టణంలోని భక్తులనే కాకుండా అందరినీ కూడా సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి హైందవ నానుడి ప్రకారంగా అందరినీ ఆ వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.
ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిన భారత సైన్యానికి అభినందనలు తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలను తెలుపుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, సీనియర్ నాయకులు వీర్రబెల్లి రఘునాథుల ఆధ్వర్యంలో త్రివిధ దళాల విగ్రహాలపై త్రివర్ణ జెండాలతో పుష్పాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. వందనం 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 భారత్ మాతారా భారత సైనికులారా నరేంద్ర మోదీ గారి నాయకత్వం జై జై మాతా. ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసినందుకు భారత సైనికులకందరికి కూడా శుభ అభినందనలు. అదేవిధంగా ఈ ఆపరేషన్ని మొత్తం కూడా గత 15 రోజుల నుంచి వాళ్ళకందరికి కూడా బ్యాక్ బోన్గా ఎవరైతే ఉండి దీన్ని బాగా దగ్గర నుంచి మానిటరింగ్ చేసి రాత్రిరంతా కూడా ఇది విజయవంతం అయ్యేలాగా పాకిస్తాను అదేవిధంగా పిఓకే 2 చోట్ల ఏవైతే టెర్రరిస్టులకు సంబంధించిన బేస్ క్యాంపులు ఉన్నాయో వాటన్నిటిపై దాడికి అంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇదంతా కూడా జరిగింది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టినా అంటే ఈ ఉగ్రవాదానికి సంబంధించి ఏదైతే పాకిస్తాన్ ఇవాళ ప్రపంచంలోనే ఉగ్రవాదానికి ఒక అడ్డాగా మారింది. ఈ ఉగ్రవాదం యొక్క మూలాలు పాకిస్తాన్ లో ఉన్న మంచిదే, ఇస్లామాబాద్ లో ఉన్న మంచిదే. ఎక్కడున్నా కూడా ఈ మూలాలను తొలగించేంత వరకు భారత సైన్యం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎటువంటి అటాక్స్ కి ఏదైనా పోయినా కూడా దానికి మేమందరం కూడా పూర్తి మద్దతు ఉంటాము. మళ్ళొకసారి ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసినందుకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఇక్కడ భారత సైన్యానికి సంబంధించిన 3 దళాలకు సంబంధించిన ఏవైతే ఇక్కడ ఉన్నాయో వాటికి ఇలా మేము భారతీయ జనతా పార్టీ సైనికులకు కూడా ఇక్కడ మంచిర్యాల పట్టణంలో ఉన్న మాజీ సైనికులకు కూడా మేము వాళ్ళందరికీ కూడా సన్మానం చేపట్టే కార్యక్రమము చేపట్టినాము. ఆర్ఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో మే 10, 11వ తేదీలలో నిర్వహించబోయే ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలలో క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పట్టణ ఎస్ఐ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని క్రీడకు సంబంధించిన గోడ ప్రతులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గాండ్ల సమ్మయ్య, మిటపల్లి శ్రీనివాస్, వసుధ హాస్పిటల్ చైర్మన్ ప్రశాంత్, కోఆర్డినేటర్ శివతో పాటు పీఈటీలు పాల్గొన్నారు. మీడియా అండ్ ప్రెస్ వాళ్ళందరికీ ఇక్కడ ఆర్ట్ అండ్ పోసెస్ వంటి మన మెయిన్ టీఈటీ మెంబర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు మనం మన శనివారం అండ్ ఆదివారం 2 రోజులు మనకి ఇక్కడ వేసేవి సందర్భంగా ఇక్కడున్న యూత్ అందరికీ కూడా ఈ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించిన ఆర్ఆర్ మెమోరియల్ సందర్భం దాంట్లో భాగంగా ఎలా యూత్ ఉంటారు కాబట్టి దాంట్లో మా తరఫు నుంచి కూడా యాంటీ డ్రగ్ మాదక ద్రవ్యాల నిరోధానికి కృషి కూడా ఆ విధంగా కూడా మేము దాన్ని ఉపయోగించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొని
అనవసరమైన వ్యాపకాలకు వెళ్లకుండా మంచి క్రీడా స్ఫూర్తితోటి ఈ క్రీడలో పాల్గొని ఇక్కడ అందరూ కూడా మీరందరూ భవిష్యత్తు వారికి కూడా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే నలసమన్న గారికి, మిట్టపల్లి శ్రీనివాస గారికి, అలాగే పీఈటీలకు ఇక్కడ విచ్చేసిన పత్రికా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఈ నెల 10-11 తారీఖు మన కేతనపల్లి పట్టణంలో ఠాగూర్ స్టేడియంలో ఆర్ఆర్ మెమోరియల్ స్మారక వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమాన్ని టేకప్ చేసిన మన పీఈటీ బృందానికి, అలాగే దీనికి వెనక నుండి నడిపిస్తున్నటువంటి మన పట్టణ ప్రముఖులు కావచ్చు, లేకపోతే ఆసక్తి గల క్రీడాకారులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ 2 రోజులు ఏదైతే నిర్వహిస్తున్న టోర్నమెంట్ ఉందో ఈ టోర్నమెంట్ను మన పట్టణంలో ఉన్న యువత అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. సమ్మర్ కాబట్టి చాలా వరకు పిల్లలు కూడా అందరూ అందుబాటులో ఉంటారు. ఇలాంటి టోర్నమెంట్లు మనం కనెక్ట్ చేసినట్టయితే చిన్న వయసులోనే యూత్ అనేది ఆటల పట్ల అట్రాక్ట్ అవుతారు. ఇంతకుముందు ఎస్ఎస్ఆర్ చెప్పినట్టు ఏదైతే ఇతర వ్యాపకాలు ఉంటాయో దాని నుంచి డైవర్షన్ లాగా ఈ స్పోర్ట్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఈ 2 డేస్కి సంబంధించిన దాంట్లో ఇంకేమన్నా ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా వాటర్ సప్లై కావచ్చు, ఇంకా ఉండొచ్చు, మున్సిపాలిటీ నుంచి మేము కంప్లీట్గా సపోర్ట్ ఇస్తామండి. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని యూస్ఫుల్ చేసుకోవాల్సిందిగా ఈ అవకాశం ఇచ్చినందుకు నేను పహల్గామ్ దాడికి ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా, అలానే ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న త్రివిధ దళాలకు అభినందనలు తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ నాయకులు, మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు ఇంటి వద్ద బాణాసంచాలు పేలుస్తూ సంబరాలను జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు. ఇలా భారతదేశ గడ్డ మీద పుట్టిన ప్రతి భారతీయుడు ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు. చర్యకు ప్రతీకార చర్య ఉంటుంది. భారతదేశం ఎప్పుడు వెనకంజ వేయదు. భారతదేశంతో పెట్టుకుంటే భారతదేశం ముందు ఈ పాకిస్తాన్ నిల్వ నీరు ఉండదు అనేది నిరూపించిన భారత సైనికులకి ఈరోజు భారతదేశ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా వాళ్ళ సైలెంట్ కొట్టవలసిన బాధ్యత మనపై ఉంది. ఒక మంచి పేరు పెట్టడం జరిగింది. ఏ భర్త లేదు చనిపోయిన తర్వాత పాపం భార్యలకు సింధూరం పోయిందో ఆ సింధూరం అనే పేరుతోటి వాళ్ళను హతమార్చాలనే నిర్ణయం భారత ప్రభుత్వం. ఇలా భారత ప్రభుత్వానికి అన్ని పార్టీల మద్దతు కూడా బేషరతుగా మద్దతు తెలిపిన సందర్భాలు, నిన్న తీసుకున్న సైనిక చర్య కూడా భారతీయ అన్ని రాజకీయ పార్టీలు కూడా భారత సైనికులకి సైలెంట్ చేసిన సందర్భాలు. మరి సందర్భంలో మన రాష్ట్ర భారతీయ పౌరుడిగా కేసీఆర్ గారు కూడా ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించాలి, ఉగ్రవాదం లేకుండా చేయాలి, దానికి తెలంగాణ రాష్ట్రం కానీ పార్టీ పరంగా బీఆర్ఎస్ కానీ పూర్తిగా మద్దతు ఉంటుందనే మాట కూడా చెప్పిన సందర్భం. మంచిర్యాల జిల్లా జన్నార మండలంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు డీసీపీ భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ నిందితుల వద్ద నుండి 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలానే ఇట్టి కేసును ఛేదించేందుకు కృషి చేసిన ఏసీపీ ప్రకాష్, సిఐ నరేందర్ తో పాటు వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఎనిమిదవ తారీఖు ఎన్ఆర్ఎంలో ఉడిపి హోటల్ దగ్గర ఒక వ్యక్తి తన యొక్క బైక్ని పెట్టి బైక్కి పనికి పోయేసరికి మిస్ అయిందని మార్చి 8వ తారీఖు రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. యాక్చువల్గా అది మార్చి 5 రోజు వెహికల్ పోయింది. తర్వాత నియరెస్ట్ ప్లేస్లలో వెతుక్కొని అది లేదని చెప్పి దొంగతనం జరిగిందని కన్ఫర్మ్ అయిన తర్వాత 8వ తారీఖు మనకు కంప్లైంట్ ఇచ్చినారు. దానిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ కొన్ని ఎవిడెన్సెస్ కలెక్షన్ చేసిన తర్వాత ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో జన్నారంలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఎస్ఐ రాజవర్ధన్ వారి యొక్క టీం అనుమానాస్పదంగా 2 వ్యక్తులు ఒక బైక్పై రావడం జరిగింది. వాళ్ళని బట్టి విచారిస్తే ఆ రోజు పోయిన ఫ్యాషన్ ప్రో వెహికల్ అది అని నిర్ధారించుకొని మళ్ళీ వాళ్ళని ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళతో పాటు ఉన్న నిందితుల పేర్లు అండ్ వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారము 12 బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా బత్తుల పరమేశ్వర్,
మల్లాపూర్ గ్రామం దస్తూరాబాద్ జిల్లా, దస్తూరాబాద్ మండలం నిర్మల్ జిల్లా. అండ్ రెంకల నరేష్, మల్లాపూర్ గ్రామం దస్తూరాబాద్ మండలం నిర్మల్ జిల్లా. అండ్ లావుజియా హరికృష్ణ, ఇతను కలమడుగు విలేజ్ ఎన్నారం మండలం. ఇతనితో పాటు సంపంగి రమేష్, మరిమడుగు గ్రామము ఎన్నారం మండలం. వీళ్ళు నలుగురు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి బైక్స్ వివిధ ప్రాంతాలలో, నాట్ ఓన్లీ జన్నారం, ఇప్పుడు జైత్యాల, ఈ 12 బైకుల యొక్క వివరాలని ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము, ఎక్కడెక్కడ దొంగతనం జరిగింది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారము మంచిర్యాలలో దొంగతనం చేసినారు, జైత్యాలలో చేసినారు, అండ్ జన్నారము, లక్షటిపేట ఈ ప్రాంతాలలో బైక్ని దొంగతనం చేసి ఈ దగ్గర ఉన్న ప్రాంతంలో తెలిసిన వాళ్లకు తక్కువ రేట్లకు అమ్ముదామని తీసుకొని రావడం జరిగింది. అట్లా ఒకరిద్దరు తక్కువ రేట్లో తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళపైన కూడా విచారణ చేస్తున్నాము. ముఖ్యంగా ఇందులో ఆల్రెడీ సంపంగి రమేష్ అనే వ్యక్తి వేరే కేసులలో బైక్ దొంగతనాల్లో అరెస్ట్ కాబట్టి జైల్లో ఉన్నాడు. ఈ మిగతా ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాము. ఇంకొక వ్యక్తి కొట్టె బానేష్ అనే వ్యక్తి మల్లాపూర్ గ్రామస్థ అతను పరారిలో ఉన్నాడు, అతని కోసము చెకప్ చేస్తున్నాము. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే జల్సాలకు అలవాటు పడి, ఈజీ మనీ కోసం అలవాటు పడి బైక్స్ తీసుకురావడము, తక్కువ రేటుకు ఇక్కడ పబ్లిక్ కూడా వాళ్ళ ఈ కలమడుగు, ఈ ఇన్నారం సరౌండింగ్ ఏరియా వాళ్ళు ₹1,00,000 బైక్ని 10,000కు, 20,000కు, 30,000కు తక్కువ వస్తుంది కాబట్టి అనే ఉద్దేశంతో కొన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఏ బండి అయినా ప్రాపర్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి, ఆర్టీఏ తోటి ప్రాపర్గా చెకప్ చేసుకోవాలి, అండ్ ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోవాలి. ఏదైనా బండి కొన్నామంటే మన పేరు మీద ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. అమ్మినా కానీ ఖచ్చితంగా వాళ్ళ అవతల వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి. లేకపోతే ఇట్లా దొంగతనాలు జరిగినప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయితే బండి ఓనరే బాధ్యుడవుతాడు కాబట్టి ఒకవేళ బండి అమ్మిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయించాలి. ఇట్లాంటి ఈజీగా తక్కువ రేటుకి వస్తుందని చెప్తే వాళ్ళు కూడా ఉంటారు. ఈ 12 బైకులు తీసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళ పట్ల కూడా విచారణ చేస్తున్నాం. చాకచక్యంగా ఛేదించిన ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ నరేందర్, లక్షెట్టిపేట రాజవర్ధన్ ఎస్ఐ జన్నారం గారు, అండ్ తుకారాం హెడ్ కానిస్టేబుల్ గారు, మహమ్మద్ గౌస్ హెడ్ కానిస్టేబుల్ గారు, కానిస్టేబుల్స్ సురేష్, వెంకటేష్ గారు, మిగతా వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. వాళ్ళకు సూటబుల్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది.